మీడియాతో ముందు ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఎన్ని విషయాలు చెప్పొచ్చు నేను? 57 సంవత్సరాల సినిమా ఎన్ని ఉన్నాయి నా దగ్గర, ఎన్ని చెప్పొచ్చు నేను? ఏ లెవెల్లో నేను చెప్పొచ్చు? ఈ రోజుకి అందరూ మన ఆర్టిస్టులు ఎక్కడైనా ఏదైనా కెలామిటీస్ జరుగుతాయి ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, కోట్లు చేయటం, అది ఎవరు చేస్తారు చెప్పు? మన తెలుగు ఇండస్ట్రీలో ఉంది. ప్రభాస్ గారు కానీ, ఇంకా మిగతా మహేష్ బాబు కానీ, చిరంజీవి గారు ఆఫ్ కోర్స్, ఇంకా రామ్ చరణ్, బన్నీ, వీళ్ళందరూ. చిరంజీవి గారితో పాటు వచ్చేవాళ్ళ సార్ వీళ్ళంతా, చరణ్ బాబు కానీ, బన్నీ కానీ, అరవింద్ గారు, వీళ్ళంతా ఆయన పిలిస్తే రావాల్సిందే. ఆయన కూడా లిమిట్గా ఉంటారు, ఆయన స్థాయిలో ఆయన ఉండాలి కదా. అంతే. ఈరోజు అపోలో హాస్పిటల్ ఎంత ఏ లెవెల్లో ఉంది, భారతదేశంలోనే ది బెస్ట్ హాస్పిటల్స్ మెడికల్ సైడ్. అటువంటి దానికి ఆయన అయిన సందర్భాలు ఉన్నాయి ఏమైనా సోషల్ మీడియా వల్ల? మీరు హర్ట్ ఏమవుతాం, న్యాచురల్ అంతే వెళ్తూ ఉంటుంది, ఏది ఆగదని చెప్పాము ఇందాక, ప్రవాహం వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడు దేని గురించి హర్ట్ అయ్యి మనం ఏం చేస్తాం, ఏం ఫీల్ అవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. మీరు చూసారు హర్ట్ అయ్యాం, దాని గురించి మనం ఏం చేయగలం చెప్పండి. కాలం అలా వెళ్తుంది. కానీ నేను ఒక్కటే చెప్తాను, సమాజం మన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కరు మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి. మన ద్వేషాలు, మన ఈర్షలు చూపించడం అనేది అది మటు చేయకూడదు దయచేసి. అది మంచిది కాదు, అది మంచి తరుణం కాదు. అది ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకో. నీకు వాడి మీద కోపం అనుకో, జస్ట్ కీప్ కామ్ క్వైట్. అతని గురించి క్రిటిసైజ్ చేయటం, ఏదో మాట్లాడడం, ఏదో అన్నీ తెలిసినట్టు, ఇవన్నీ చాలా తప్పది. తప్పుని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారేమో కానీ, బట్ అటువంటి చూస్తే చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. 1-2 సందర్భాలు వీడియో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా మీరు? యా సరే, ఎన్ని చెప్తే అది ఎందుకు అలా మాట్లాడతారు అసలు? మనం మీడియాతో ముందు ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఎన్ని విషయాలు చెప్పొచ్చు నేను? అవును కదా. ఇప్పుడు నేను 57 సంవత్సరాల సినిమా ఉన్నాయి నా దగ్గర, ఎన్ని చెప్పొచ్చు నేను? ఏ లెవెల్లో నేను చెప్పొచ్చు? అథారిటికల్గా చెప్తాను నేను. కానీ అది కాదు, అది పద్ధతి కాదు, అది సంస్కారం కాదు, అది హుందాతనం కాదు. నాకు ఒక హుందాతనం ఉంది. నేను ఒక ప్రొఫెషనల్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కరి గురించి పచ్చిగా చెప్పచ్చు. ఎందుకు చెప్పకూడదు? అంతే. అది తప్పది, ఆ సంస్కారం చాలా తప్పది. ఉపయోగపడే వరకు అంతే. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్స్, దీనికి ఇటు వేరే రూట్లో కూడా ఉన్నాయి ఆన్సర్లు. వద్దు, మనకొద్దు. అందరూ బాగుండాలి. ఏంటి ఎంతకాలం బతికేది ఎవడో? అంతే కదా. ఏం కట్టుకుని పోతాం? ఏమీ లేదు. మనం చేసే మంచి. ఈ రోజుకి అందరూ మన ఆర్టిస్టులు ఎక్కడైనా ఏదైనా కెలామిటీస్ జరుగుతాయి ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, కోట్లు చేయటం, అది ఎవరు చేస్తారు చెప్పు? మన తెలుగు ఇండస్ట్రీలో ఉంది. అది తెలుగు యాక్టర్స్ ఎంత సర్వీస్ చేస్తున్నారు బయట. ఇప్పుడు అందరూ అనుకుంటారు వీటికి కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. కానీ లేదు, వాళ్ళు చేసే చారిటీస్ విపరీతం. అది కూడా అనుకోవాలిగా మనం. తెలిసి ఉంటే కొన్ని తెలుగులోనే ఎక్కువ అండి. అది తెలుగున ప్రభాస్ గారు ఏంటి కోట్లు కొమ్మరిస్తాడు అసలు. ఆయన 100 కోట్లు ఏం తీసుకొని బట్ దానం చేస్తున్నాడు ఎంత, అది ముఖ్యం కదా. అవసరం ఉన్నవాడికి నువ్వు 1000 కోట్లు తీసుకో, 10,000 కోట్లు తీసుకో, కానీ అవసరం ఉన్నవాడికి 5 కోట్లు 10 కోట్లు, దట్స్ గ్రేట్ కదా. అది అలాగా ప్రభాస్ గారు కానీ, ఇంకా మిగతా మహేష్ బాబు కానీ, చిరంజీవి గారు ఆఫ్ కోర్స్, ఇంకా రామ్ చరణ్, బన్నీ, వీళ్ళందరూ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్ ఇండస్ట్రీలో ఉండి. అప్పుడు వీళ్ళు మీరు చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో పాటు వచ్చేవాళ్ళ సార్ వీళ్ళంతా, చరణ్ బాబు కానీ, బన్నీ కానీ, అరవింద్ గారు, వీళ్ళంతా? ఆయన పిలిస్తే రావాల్సిందే. ఆయన కూడా లిమిట్గా ఉంటారు, ఆయన స్థాయిలో ఆయన ఉండాలి కదా. అంతే. ఆయన చేసేది ఆయన చేస్తూ ఉంటాడు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈరోజు అపోలో హాస్పిటల్ ఎంత ఏ లెవెల్లో ఉంది, భారతదేశంలోనే ది బెస్ట్ హాస్పిటల్స్ మెడికల్ సైడ్. అటువంటి దానికి ఆయన అంటే గ్రేట్ కదా. ఇవన్నీ సర్వీస్ తెలియకుండా చేస్తుంటారు. కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటారు, అక్కడ పబ్లిసిటీ లేకుండా కామ్గా జరిగిపోతుంటాయి అన్నీ. అల్లు అరవింద్ గారు వాళ్ళందరూ సర్వీస్ చేయబట్టి ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అలా తరతరాలు బాగుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు చేసే సర్వీస్ అందరికీ హెల్పింగ్ నేచర్, అది చాలా ముఖ్యం అండి. ఊరికే మనం సంపాదించుకొని ఊరికే మన రోల్స్ రాసి కొనుక్కొని తిరగడం కాదు. డబ్బు పెట్టుకుని ఏం చేస్తావు? డబ్బులు పెట్టుకొని చెప్పండి. ఒకసారి చూస్తున్నాను ఈ మధ్య 100 కోట్లు 1000 కోట్లు పెట్టుకుని ఏంటి కొంటావు? సరే రోల్స్ రాసి 10 కొను, ఓకే, వాట్స్ నెక్స్ట్? సరే ప్లేన్ కొనుక్కో తిరుగు, తర్వాత ఏముంటుంది అక్కడ? డబ్బుతో ఏమీ చేయలేము. హ్యాపీనెస్ కావాలి, మెంటల్ పీస్ కావాలి, 10 మందితో సత్సంగం ఉండాలి, సత్తాగా ఆనందంగా ఉండాలి అందరితో. అది దట్ ఈస్ ద లైఫ్. ఎస్ సార్.
కోటి గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? ఇప్పటికీ కోటి గారు ఫ్రెష్గా ఇండస్ట్రీలో ఎలా అడుగులు వేశారు, ఇప్పటికీ అలానే ఉన్నారు మీరు? నేను 17 సంవత్సరాలుగా ఒక్క సినిమా చేయలేదు నేను కదా, ఒక్క సినిమా లేదు నాకు. ఆఫ్టర్ అరుంధతి ఒక్క సినిమా చేయలేదు నేను. అంటే ఒక పెద్ద సినిమా చేయలేదు, చిన్న చేసి ఆఫ్ కోర్స్ ఒక్క సినిమా చేయలేదు. అందుకే నేను డిప్రెస్ అయిపోయాను. నా సంగీతం నా దగ్గర ఉంది, నా సాధన నా దగ్గర ఉంది. ఆ టైం వచ్చినప్పుడు నిజంగా భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. అవకాశం లేదా వేరేదో చేయలేము నేను, అందుకు ఇలాగెళ్తాను, ఏముంది అంతేగా. అంతేగాని మనం పాజిటివ్ యాటిట్యూడ్ వెళ్తూ ఉండాలి అంతే. మనకి రాలేదని ఈర్షపడుతూ ఉన్నాం అనుకో, మనం క్షీణించిపోతాం. వస్తున్నారు రాని, ఓ ఇలా వస్తుందా, ఓ ప్రపంచం ఇలా వెళ్తుందా, ఓకే దాంట్లో మనం ఏంటి, ఎలా ఎదగాలి. దిస్ ఇస్ మై పాయింట్. వెరీ గుడ్. ఎవరు ఒకటి ఎదుగుదల గురించి మనం ఎప్పుడు ఈర్షలు పెట్టుకోకూడదు. ఎప్పుడు నేను ఎదిగాను, మొత్తం ఆ టైంలో ఎవడూ లేడు నా చుట్టూ. 16 సంవత్సరాలు ఏకదాటిగా ఏదాను, ఎవరు లేరు. అప్పుడు నేను గ్రేట్ అనుకుంటే అట్ట. ఇప్పుడేంటి, ఇప్పుడు 16 సంవత్సరాలు ఫ్రీగా ఉన్నాను నేను. ఏమంటుంది దానికి? అదంతా టైం.